తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. గిరి ప్రదక్షిణ మార్గంలో దుండగులు రెచ్చిపోయారు. ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తొలుత 23 ఏళ్ల యువతిని టార్గెట్ చేసిన దుండగులు అడి అన్నామలై వద్ద అడ్డగించి బలవంతంగా అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్కడ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ తరుణాన్ని వీడియోలు తీసి మరీ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారాన్ని సైతం వాడు దోచుకెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత పౌర్ణమి గిరి ప్రదక్షిణ ముగించుకొని వస్తున్న ఒక వివాహితను లక్ష్యంగా చేసుకున్నారు. మారణ ఆయుధాలతో బెదిరించి ఆమెను సైతం అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని కూడా వీడియో తీశారు. అయితే అత్యాచారం తర్వాత నిందితులు బాధితురాలిని మానసికంగా కూడా హింసించారు. వీడియోను సోషల్ మీడియాలో పెడతామని, వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. వీడియో బయటకు రాకూడదంటే తమకు ₹1,00,000 ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. భయాందోళనకు గురైన వివాహిత తొలుత ఆన్లైన్లో ₹4,000 పంపించింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ధర్మపురి పోలీసులకు కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. 2 గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో వాసుదేవన్, ఆకాష్, అప్పుతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు.